వైజాగు గొర్రెైనా బుర్ర ఉండదంతే. అయ్యో ఏం చేయలేమ్మా, గొర్రె అంతే గురుగారు. అంతే. యెహోవాకి ఇద్దరు పిల్లలు తెలుసా? అది మనం చదవలేమమ్మా. హెచ్కేఎల్ అని చాప్టర్ ఉంటుంది, హెచ్కేఎల్ అని. ఆ చాప్టర్ మగవాళ్ళు కూడా చదవలేదు. ఎవల అప్పములు హెచ్కేఎల్ చెప్పానుగా. ఎవల అప్పములు చేసి వారు చూచుచుండగా దాన్ని మనుష్య మలముతో కాల్చి భుజింపవలను. నేను చెప్పలేదు. మనం మామూలుగా పేడతో పిడకలు చేసుకుంటాగా, వాళ్ళు మనుషులు దాంతోనే పిడకలు చేస్తారు. ఇగో చూడండి, క్లీన్. నేనే సొంతం చెప్పట్లేదమ్మా. హెచ్కేలు 4.12 వివరణ. బార్లీ గింజలతో అప్పాలు చేసి వాళ్ళు చూస్తుండగా దాన్ని మనుషుల పెంటతో కాల్చి తినవలను. అదన్నమాట. ఎవరు లిఫ్ట్ చేయట్లేదు గురుగారు. గిఫ్ట్ ఇస్తానా? ఏమో మరి. లిఫ్ట్ ఇస్తే గిఫ్ట్ ఇస్తామని అంటే బందరపాపి చేద్దాం. అనకాపల్లి అయింది బందరపాపి. మనకు టైం ఇస్తాం, మనం చేస్తాం. వాళ్ళకేమో ఖాళీగా ఉండి 10 సార్లు 20 సార్లు చేస్తే మనం ఎత్తాలంటే అలాగా ఏదో ప్రయాణాలు, ప్రవచనాలు, ఉపవాసాలు, మౌనం ఎన్నో ఉంటాయి. గుంటూరు మంచి పాపి. గొర్రెలన్. హలో రవి గారు, ప్రైజ్ ద లార్డ్. రాధమనోహర్ దాస్ అండి. రవి గారు బాగున్నారా? సార్ బిజీగా ఉన్నారా? సార్ మీరు ఆ మధ్య చేశారు, నాకు ప్రయాణాల వల్ల కుదరలేదు. సార్ మీరు ఏమన్నా చెప్తారా? నేను ఏమన్నా మాట్లాడినా? చిచ్చి, మీరు చేశారు ఎప్పుడో 10 రోజుల క్రితం, అందుకని చేశాను సార్. నా బతుకు ఫోనే ఎత్తను, నేను ఫోన్ చేయడానికి నా మొహానికి. మీరేదో క్వశ్చన్ అడిగి ఉంటారు, లేదా నేను ఏదో క్వశ్చన్ అడిగి ఉంటాను, మీరు చెప్పడానికి చేసి ఉంటారు. అచ్చా, మీరు ఏదైనా అడిగేది ఉందా? ఓకే, పడుకోండి సార్, పడుకోండి. అడిగేదండి, మేము అడిగేది అయితే ఉంది. రైట్. గుంటూరు మంచి పాపి. పాపుల్లో కూడా మంచి పాపి. అదే అన్నగా పాపు. ఎందులో ఇది? ఎందులో? శతమానం భవతి అంటే మంచి పాప అంటే అమ్మ బైబిల్ ఎక్కనవాడు అని అర్థం. బైబిల్ ఎక్కితే ఇంకా ఆ భాష వేరే ఉంటుంది. అదే. ముసలి పాపి ఎలమంద 8 సార్లు చేశాడు. ముసలి పాపి 8 సార్లు అంటే 88 సార్లు చేస్తాను. అదే పని. ఒకడు ఉన్నాడు, వాడు యుఎస్ నుంచి కుర్రోడు. అది కూడా ప్రైవేట్ నెంబర్ నుంచి చేస్తాడు. 20 సార్లు చూడమ్మా, ఎన్నిసార్లు ప్రైవేట్ నెంబర్ నుంచి? 37 సార్లు ఫోన్ మీద ఫోన్ చేస్తూనే ఉంటాడు. పోనీ ఒరే నువ్వు ఏదైనా మామూలు నెంబర్తో ఫోన్ చేయరా, లొకేషన్ పెడతా అంటే, హలో నమస్తే అండి. నమస్తే అండి, ప్రైజ్ ద లార్డ్. ఎలమంద గారు ఎవరో ఓలేటి లక్ష్మి గారి బ్యాచ్. హలో ఎవరో? బాగున్నాను సార్. ఎలమంద గారు భోజనం అయిందా? పోన్లేండి, ప్రైజ్ ద లార్డ్. చెప్పండి సార్, ఎలమంద గారు చెప్పండి సార్. చిచ్చి, దేవుడు ఎవడు ఉన్నాడు సార్? ఎవడు వాడు సార్? వాడి పేరు చెప్పండి. మీ దేవుడు మా దేవుడు అంటూ ఎవడైనా ఉన్నాడా సార్? దేవుడు సార్, మా దేవుడు కూడా ప్రభువే. రామచంద్ర ప్రభుకి జై. ఎలమందకి బై. ఇప్పుడు నిద్రపడదు ఎలమంద, నిద్రపడి. ఇప్పుడు ఎందుకు చెప్పండి. రవి గారు ఫోన్ చేస్తున్నా. రవి గారు చెప్పండి సార్. చెప్పండి. అయ్యో మళ్ళీ ఆయన ఫోన్ చేస్తున్నాడు. చెప్పండి సార్. నమస్తే, చెప్పండి సార్. మీరే ఎప్పుడూ చేసి ఉంటారు సార్, లేకపోతే నాకు ఎలా వస్తుంది? నాకేం పని? మీరు ఎప్పుడో చేసి ఉంటారు, ఎందుకంటే నా నెంబరు ఎక్కడో మీకు దొరుకుంటుంది, ఏదో అడగడానికి చేసి ఉంటారు. లేకపోతే నా దాంట్లో
నాకెలా తెలుస్తుంది సార్? బోల్డ్ మంది చేస్తుంటారు. ఇప్పుడు మీరు ఒకసారి లైన్లో ఉండండి, నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను. నా కాంటాక్ట్లు ఓ 14,000 దాకా ఉన్నాయి సార్. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. పిఐ నేను ఇంగ్లీష్లో కొట్టా సార్. ఎన్ని వచ్చినాయి అమ్మా కాంటాక్ట్లు? 330 వచ్చినాయి సార్. ఇంగ్లీష్లో పాపి అని కొడితే తెలుగులో పిఐ పాపి అని కొట్టా. ఎన్ని వచ్చినాయి సార్ చూడండి. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. చూడమ్మా, తెలుగులో కొడితే అంటే ఆయనకి తెలియట్లేదు. ఒక్క నిమిషం పాపం. చూడు ఎన్ని వచ్చినాయమ్మా తెలుగులో కొడితే? 568. ఇలా దాదాపు మళ్ళీ ఇందులో తెలుగులో GORRE ఎన్ని వచ్చింది చూడమ్మా? 395. సో కాబట్టి ఇలాగా ఎన్ని దాదాపు అన్ని కలిపితే 1,500 దాకా ఉన్నాయి సార్. సో ఆ 1,500 దాంట్లో ఇంక మీది ఒకటి ఎప్పుడో మీరు చేసి ఉంటారు. పోన్లేదు సార్, పడుకోండి. ఏం పడుకుంటాడు? పడుకోవాలి. ఏదైనా గురుగారు అంటే ఎప్పుడు కూడా సనాతన ధర్మం ప్రతి ఒక్కరు పాటించాలి అని మీరు ఎప్పుడు కూడా అందరికీ వచ్చి జ్ఞానోదయం అనుకోవచ్చు అనమాట. అంతే కదమ్మా. అంతేనా? ఇప్పుడు ఉదాహరణకి నీకు మారుతి 800 కారు ఉంది అనుకుందాం. నీకు ఛాన్సు పరిస్థితులు కలిసి వస్తే నెక్స్ట్ లెవెల్ కారు ఏం తీసుకుంటావు? ఏదో దానికంటే అప్గ్రేడ్. అంతే కదా, అంతే కదా, కిందకి వెళ్ళరు కదా. అలాగా ఓ మనిషి అంటే మనం ఆదిమ కాలం అనుకుందాం. ఏం తినేవాడు? పళ్ళు. బాగా ఆదిమానవుడు మాంసం, పచ్చి మాంసం. ఇప్పుడు అలా లేడుగా, అప్డేట్ అయ్యాడుగా. వండుకుంటున్నాడు, చక్కగా తింటున్నాడు, అన్ని జంతువులు తినేస్తున్నాడు. మేకలని, కోళ్ళని, కట్లపావుల్ని, మొసళ్ళని, తాబేల్ని, పావులు, అన్ని పురుగులతో సహా అన్ని తింటున్నారు కదా ఇవాళ. మిడతల్ని, తేళ్ళు, మండ్రగబ్బలు, జెర్లు అన్నీ తినేస్తున్నాడు. కుక్కలు రోజు 14,000 కేజీల కుక్క మాంసం వస్తుందంట ఎక్కడ బెంగళూరులో. అదే మటనాన్ని పెట్టేస్తున్నారు. ఇది నేను విన్నాను రీసెంట్గా మటన్ అని చెప్పి. అవునవును, జస్ట్ మొన్నే. సో కుక్క మాంసం తింటున్న బెంగళూరు వాసులు అసలు కుక్కదా నక్కదా కదా, ఎందుకు తినాలి? అది ఫస్ట్ పాయింట్. అప్డేట్ అంటే ఏంటి? జంతువుల్ని పచ్చిగా తినే స్థితి నుంచి, జంతువులను కాల్చి తినే స్థితి నుంచి అసలు జంతువులు తినకుండా ఉండే స్థితి. కదా, మనిషి బతకడానికి జంతువులతో పని లేదే. మనిషి బతకడానికి జంతువులు తినాల్సిన పని లేదే. ప్రతి జంతువు మనిషికి ఉపకారం చేద్దే, మనిషి ప్రతి జంతువుకి అపకారం చేస్తాడు. ప్రతి జీవిని కడుపులో పెట్టేస్తే ఖాదర్ వలి గారు ఎంత బాధపడతారో. సృష్టిలో 30% జీవుని కడుపులో పెట్టేశారు వీడు. లేవంటే జాతులు 30% కదా, పొట్టలోకి వెళ్ళిపోయినాయి. సో కాబట్టి మనిషి అప్డేట్ అవ్వాలి. కేవలం పుస్తకంలో ఏదో రాసి ఉంది. ఉదాహరణకి నేను లాంగ్ ఎగో నా ఫస్ట్ వీడియో ఐ థింక్ సో యెహోవా మెను అని కొట్టు అవుతుంది. యెహోవా మెను, అందులో ఏ జంతువులు తినాలి, ఏ పక్షులను తినాలి అవన్నీ క్లియర్గా రాసి ఉంటుంది. అందులో ఒక్క జాంకాయ గురించి ఉండదు, ఒక మ్యాంగో గురించి ఉండదు, ఓ ధాన్యం గురించి ఉండదు. భగవద్గీతలో ఏం చెప్పారు? పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యా ఉపహృత అశ్నామి ప్రయతాత్మన. కాబట్టి మనిషి అప్గ్రేడ్ అవ్వాలి. ఈ శరీరం దేనికి నిర్దేశించబడింది? ఈ శరీరం దేనికి నిర్దేశించబడింది? కేవలం ఏదో ప్రతి జంతువుని భుజించడానికి కాదు, భగవంతుని భజించడానికి. హలో, నమస్తే అండి. జై శ్రీరామ్. ఎవరండి? ఎవరు? నాన్న సంతోషం. కదిరి కృష్ణ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. మరి ఏం చేయాలి? అంటే వీళ్ళంతా మనకు పుట్టిన వాళ్ళే కదా సార్. వీళ్ళ తాతలు వీళ్ళ తండ్రులు అంతా మంచోళ్ళే సార్. వీళ్ళకి బైబిల్ ఎక్కేలా దిగజారిపోయారు కానీ వాళ్ళు మంచోళ్ళే సార్. వాళ్ళ తాతలు వాళ్ళ తండ్రులు మంచోళ్ళే. బైబిల్ ఎక్కడం వల్లే కదిరి కృష్ణ అలా తయారయ్యాడు తప్ప అతను కూడా మంచోడే. నవ్ ఈజ్ ఏ పేషెంట్ అంతే. మళ్ళీ అతనికి రోగం తగ్గిపోతే మళ్ళీ అతనే భజన చేస్తాడు. చూడండి,
మీ దగ్గర గురించి ఆ, మీరు ఒక్కరు 1 man army లెక్క పోరాడుతున్నారు. ఇంకా చెయ్యాలి సార్, మనం అందరం చేయాలి సార్. కదిరి కృష్ణ మనస్సు మారి అతను మారు మనస్సు పొంది చక్కగా అన్నమయ్య కీర్తనలు పాడుతూ చక్కగా అన్నమయ్య ఎంత చక్కగా కీర్తించాడు. ఇతడొకడే సర్వేశ్వరుడు సితకమలాక్షుడు శ్రీ వెంకటేశుడు, ఇతడొకడే సర్వేశ్వరుడు. ఈ పాట కదిరి కృష్ణ పాడాలి. ఆయన పాడండి అది. ఎందుకు పాట సార్? పాడైన కదిరి పాడైనాడు బైబిలు ముదిరి, బాగుపడతాడు దెబ్బ తగిలితే అదిరి, అతని రోగం కుదిరి, దారికొస్తాడు మన కదిరి ధిరి ధిరి. ఓకే సార్. ఎనీవే అమ్మా థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. సంతోషం. అంటే చాలా నా ప్రశ్నలన్నిటికీ కూడా జవాబులు చెప్పారు. అమ్మా అండ్ ఈ కదిరి కృష్ణ మీరు అన్నట్టు డెఫినెట్గా తన తప్పు ఏదో తను తెలుసుకొని ఇంకా ఇటువంటి కదిరి కృష్ణ లాంటి వాళ్ళు పునరావస్తు కాకుండా దేవుడి మీద ఫ్యాషనబుల్గా కానీ లేకపోతే వైరల్ అవ్వాలన్న ఉద్దేశంతో ఇక్కడ కేవలం దేవుడు అని కాదు, హిందూ దేవీ దేవతలను అవమానించడం అంటే ఏం లేదు. ఇప్పుడు నా కోరిక ఏంటంటే అది ఫోన్ ఎత్తుంటే అవును కదిరి కృష్ణ గారి నోటి ద్వారా వెంకటేశ్వర సుప్రభాతం వక్ర భాష్యం విన్నాం. ఈ కదిరి కృష్ణ గారు ఈ పేపర్ చదవాలి, నేను పంపించాను కూడా. ఈ మనుషులు చదవలేని దాన్ని అతను పంపించి, అతను మంచి నాస్తికుడు, అతను మతం లేనివాడు కాబట్టి మీ నోటి ద్వారా బైబిల్ కూడా చదవాలి, అతని నోటి ద్వారా ఖురాన్ కూడా చదవాలి. నువ్వు చదివావు ఖురాన్? ఎవడు చదవడు? ఖురాన్ చదవరు, బైబిల్ చదవరు, తత్త నన్న అంతే. నువ్వే కాదు, అందరితో ఉంటుంది. హుస్సేన్ అయినా అంతే, ఇమానుయేల్ అయినా అంతే, ఎవడు చదవడు. సో ఈ కదిరి కృష్ణ అనే అతను సుప్రభాతం గురించి నోటికొచ్చినట్టు వాగాడు కదా. అలాగే రామాయణం గురించి అతను ఎవరు? కత్తి పద్మారావు, అతను వాగాడు కదా. వీళ్ళందరూ భజన చేసే కాలం వస్తుంది. కత్తి మహేష్ అయినట్టు వాళ్ళు నశించిపోకూడదు.